హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ Aki76. హ్యాపీ బోనాలు అందరికీ. అందరు ఎట్లున్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు అందరు బాగుండాలని దేవతకి అయితే కోరుకున్నాను అనమాట. సో ఈరోజు అయితే మా సైడ్ అయితే బోనాలు అనమాట. సో అందుకనేసి మా బావ ఇంటి దగ్గర ఉండడం నాకు ప్లస్ పాయింట్ అయ్యింది. అది అదృష్టమే అనుకోవాలి. సో దానికంటే బిఫోర్ డేనే అంతా ఇల్లు క్లీన్ చేసేసుకొని అందరు బోనాలు జరుపుకుంటున్నారు. సో నేను కూడా ఖాళీగా ఉండొద్దు అనేసి నేను కూడా మా బావకి అయితే టెంపుల్కి వెళ్దాం కదా అంటే సరే అన్నారనమాట. సో దానికి ముందు రోజు అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇక ఆనందం కదా టెంపుల్కి వెళ్తామంటే, అది వేరే ఉంటుంది అసలు. ఇంట్లో పూజ చేసేసుకొని మంచిగా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో ఇక్కడ టెంపుల్ అయితే అందరూ అప్పుడే బోనం తెచ్చేస్తున్నారు. మేము కొంచెం ఎర్లీగానే వెళ్ళినాము, అయినా అంత ఫాస్ట్గా బోనం తెచ్చుకున్నారు. చాలా మంది కలిసినారు మాకు బోనాలతోని. సో నాకు బాగా అనిపించింది అనమాట. వాళ్ళందరినీ చూస్తుంటే నాకు మస్తు హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నాకు ఫెస్టివల్స్ అంటే చాలా 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 ఇష్టం అనమాట. యాక్చువల్గా మా దుర్గమ్మ బొడ్రా ఎల్లమ్మ పండుగ అప్పుడు నేను వీడియో తీయడమే మర్చిపోయినాను కాదు, అసలు ఆ థాటే రాలేదు. బికాస్ పిల్లలు ఉంటే పండుగలు అంతా ఈజీగా అవ్వవు అన్నమాట. సో నేను అందుకనేసి అసలు అక్కడ వీడియో తీయడం అనే ఆలోచనే లేదు నాకు. ఫెస్టివల్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత అనుకున్నా, అరే వీడియో తీసుకుంటే బాగుండు కదా, మెమరబుల్గా ఉండు అని చాలా అనుకున్నాను అనమాట. సో ఇక్కడైతే టెంపుల్కి వచ్చేసాము. అండ్ నేను తెచ్చిన అగరబత్తులు అవి ఫ్లవర్స్ అవన్నీ అక్కడ దేవత దగ్గర పెట్టేసి మంచిగా మొక్కుకున్నాను అన్నమాట. మా పెద్దోడైతే ఊకే తప్పిపోతుంది, అక్కడ లోపల పారిపోతుండు వాడు. వద్దు నా దగ్గరనే ఉండు అనేసి వాడిని నేను తీసుకున్నా. మా బావ అయితే మా చిన్నోడిని తీసుకున్నాడు. అందరు మంచిగా కొబ్బరికాయ కొట్టి అందరు మంచిగా మొక్కుకుంటున్నారు. అండ్ బోనాలు అయితే వాళ్ళైతే ఎంత నిండుగా ఉంటారో, ఆ దేవతను చూస్తా అంటే అక్కడనే ఉండిపోవాలనిపిస్తుంది. నాకైతే టెంపుల్ దగ్గరే చాలాసేపు టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. ఏ టెంపుల్కి వెళ్ళినా నా మనసుకి అట్లనే అనిపిస్తుంది. ఎందుకో చాలాసేపు టెంపుల్లోనే కూర్చోవాలి, అట్లా అమ్మవారిని చూస్తూ ఉండాలని అనిపిస్తుంది. కానీ మాకు పిల్లలతో అస్సలు వీలవ్వద్దు అనమాట. ఏదో ఒక రోజు రాకపోతుందా టెంపుల్లో టైం స్పెండ్ చేయకపోతున్నా అని నా మనసుకు నేనే అనుకుంటాను. ఇప్పుడు పిల్లల కంటే ఏది ఇంపార్టెంట్ కాదనిపిస్తుంది. నా సంతోషం నేను చూసుకోవాలి, అదే టైంలో వాళ్ళని బాధ పెట్టొద్దు, అట్లనే అనిపిస్తుంది అనమాట నాకు. సో నా సంతోషం నేను టెంపుల్కి వెళ్ళాలి మా బావతోని, కాబట్టి నేను టెంపుల్కి వెళ్ళాను. అక్కడే ఉండి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కాబట్టి కొంచెం వెళ్ళి మొక్కేసి చూసుకొని ఇంటికి బయలుదేరిపోయినాం అనమాట. సో పండగ అంటే ఏంది? ఫస్ట్ టెంపుల్, దేవత, ఆ తర్వాత చుక్క ముక్క, ఇదే కదా. మీరేమంటారో కామెంట్లో చెప్పండి. తెలంగాణ బోనాలంటే మినిమం ఉంటాయి అన్నమాట. సో మేము కూడా సేమ్ బ్యాచే. ఇప్పుడైతే మా ఇంట్లో దావతే, నేను మా బావ ఇద్దరమే అన్నమాట. మా పెద్దోడు మా చిన్నోడు, వీళ్ళతో అల్లరి ఎక్కువ ఉంటుంది, కానీ తట్టుకొని అన్ని పనులు షేరింగ్ చేసుకుంటేనే బాగుంటుంది. సో మేము టెంపుల్కి వెళ్ళే దారిలోనే మాకైతే చికెన్ షాప్ ఉందన్నమాట. సో చికెన్ అయితే కొట్టేయడానికి ఆగినాము. మస్తు ఎండ కొడుతుందిరా అయ్యా, ఎండాకాలం కంటే ఎక్కువ ఎండ ఉంది ఇప్పుడు. వెనకాల మళ్ళీ సీట్ కాలుతుంది, ఎట్లా కూర్చోవాలంటే మా బావ దాంట్లో ఉన్న క్లాత్ నేను కూర్చునే ప్లేస్ వరకే ఇట్లా కప్పుతుండే, చూసారా? అదన్నమాట కేరింగ్. మా బావ ఎక్కడికి పోతే అక్కడికి మా పెద్దోడు పోవాల్సిందే. తోకకు నాకు మా చిన్నోడు ఉన్నాడు అనమాట. మా బావకు ఒకటే సతాయిస్తుండు మా పెద్దోడు. పక్కనే బేకరీ ఉంది కదా, మీరు పోండి అన్నాడు అనమాట. ఇక మాట నోట్లకు వస్తే చాలు మేము ఎంత రెచ్చిపోతాం అన్నమాట. వీళ్ళిద్దరికి మస్తు జలుబు అవుతుంది. అయినా బేకరీ అన్ని ఐటమ్స్ ఉండగా నేను కార ప్యాకెట్ తెచ్చినా కూడా వద్దు, నాకు ఐస్ క్రీమే కావాలనేసి కార ప్యాకెట్ పక్కన పడేసి మరి మా పెద్దోడు ఐస్ క్రీమ్తోనే ఏడుస్తుండు. పండుగ పుట్ట వాడిని ఎందుకు ఏడిపియాలనేసి నేనైతే కొనిచ్చిన అనమాట. నా ప్లాన్ ఏంటంటే, పేరు వాడిది, పని నాది. వాడి పేరు చెప్పే కొంట, కానీ మొత్తం నేనే తినేస్తా. అట్లుంటుంది అన్నమాట. అన్ని స్వీట్ ఐటమ్స్ నేను అట్లనే చేస్తాను. పేరు వాడి మీద అన్నట్టే కొంటాను, కానీ అంతా నేనే తినేస్తాను. వాడు బాధపడొద్దు, అట్లాగే ఎక్కువ తినొద్దు. సో దాంట్లో నేనే సగం లేపేస్తాను. ఇక్కడ మా పెద్దోనికి నా మీద, మా చిన్నోని మీద బాగా ప్రేమ. మా ఇద్దరికి సగం పెట్టేస్తాడు ఎట్లాగో, కానీ నేనే ఎక్కువ తింటా వాళ్ళకిద్దరికంటే. ఇక్కడ మా బావకు డబ్బులు ఎప్పుడెప్పుడు బొక్క పెట్టాలా అని చూస్తూ ఉంటాం మేము ముగ్గురం. మేమిద్దరమే, నేను మా పెద్దోడు తింటే మా చిన్నోడు ఏమైనా తక్కువనా, లేట్గా పుట్టినా కానీ లేటెస్ట్గా తింటా అని వాడు అన్ని ఐటమ్స్ ట్రై చేస్తాడు. ఇంకా వెరైటీ ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడన్నమాట. సో వాళ్ళని అట్లా చూడడం, వాళ్ళతో టైం స్పెండ్ నాకు చాలా చాలా బాగా అనిపిస్తుంది. బయటికి వెళ్ళినప్పుడు కొందరు పిల్లలు బాగా సతాయిస్తారు అని అంటారు. మా వాళ్ళు సతాయించడం కంటే తిండి మీదనే ఎక్కువ పడతారన్నమాట. నాకు అది ప్లస్ పాయింట్ అవుతుంది. అక్కడనే సగం టైం అయిపోతుంది మాది. బాగుందా, బాగుంది అని చెప్పి మరీ తింటుండన్నమాట. వాడు
క్యూట్ క్యూట్ మాటలకి నేనైతే ఫిదా అయిపోతున్నా. మా చిన్నోనికి ఎన్ని కిసెస్ ఇచ్చినా తక్కువే అనిపిస్తుంది. నేనేమో కిస్ చేస్తాను, మా బావ అయితే ఇంకా కొరికి కొరికి పడేస్తాడు వాడిని. పాపం అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ మా పెద్దోడు అలిగిండు. ఐస్ క్రీమ్ మొత్తం లాస్ట్కి నేను మా బావ ఇద్దరం తినేసినాం అనమాట. అందుకే వాడు అంత ఘనంగా అలిగి వెళ్ళిపోయిండు అక్కడికి వెళ్ళి. ఇప్పుడు బాధపడ్డ తప్పే లేదనేసి ఇంటికైతే తీసుకెళ్ళినాము. పిల్లలతోనే ఆ కాస్ట్లీ శారీ కట్టుకొని ఉండడం నాకు అస్సలు నచ్చలేదు. అందుకే రాగానే ఇది మంచి శారీ కట్టేసుకున్నాను అనమాట. పండుగ పుట్ట కదా, మళ్ళీ అదే నైట్ వేసుకుంటే దరిద్రంగా ఉంటుందని మళ్ళీ శారీ అయితే కట్టుకున్నాను. ఇంటికి రాగానే మదర్ డ్యూటీ అయితే ఎక్కేయాలి. సో ఇద్దరిని పడుకోబెడుతున్నాను అన్నమాట. నాకు ఫెస్టివల్స్లో ప్లస్ పాయింట్ మా బావ అన్ని వర్క్స్లో హెల్ప్ చేస్తారనమాట. సో దట్స్ వై నేనైతే ఇద్దరిని పిల్లల్ని మంచిగా బజ్జు పెడతా. అంటే మా బావ అయితే వెజిటేబుల్ కటింగ్ అలాంటివి అన్నీ చేస్తున్నారు అనమాట. ఇద్దరు కలిసి చేసుకుంటే ఇంట్లో పని దబ్బున అయిపోతాయి, ఇంకా దబ్బున తినేయచ్చు, అసలు గొడవలే రావన్నమాట. మేము అదే ఫాలో అవుతాము. చిన్నపిల్లలు పెద్దగా అయ్యేంత వరకు ఇద్దరం కలిసి అన్ని పనులు చేసేసుకుందామని ఫిక్స్ అయిపోయినాము. ఆ తర్వాత ఏమైనా ఉంటే నేను వర్క్ చేసుకుంటా, మా బావ పిల్లల్ని చూసుకుంటారు అనేసి అయితే ఫిక్స్ అయినాం అనమాట. ఫిక్స్ అవ్వడం కాదు, మేము ఎప్పుడు అట్లా అనుకోలేదు, కానీ మా బ్రెయిన్లో మేమే ఫిక్స్ అయినాం కావచ్చు. ఆటోమేటిక్గా ఇద్దరం అట్లనే హెల్ప్ చేసుకుంటాం ఒకరికొకరు. నాకు వర్క్ ఉన్నప్పుడు మా బావ మా ఇద్దరిని పిల్లలు ఆడిపియడం, మా బావకు వర్క్ ఉన్నప్పుడు నేను మా ఇద్దరి పిల్లల్ని తీసుకోపోవడం అలానే జరుగుతూ ఉంటుంది. ఇక్కడైతే కటింగ్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నేను రైస్ చేసేయాలి అండి, జొన్న రొట్టెలు చేయాలి, మా బావ అయితే కర్రీ చేయాలన్నమాట. మేమిద్దరం ఇట్లా వర్క్స్ అయితే షేర్ చేసుకుంటాం. ప్రతి ఒక్క ఫెస్టివల్స్కి ఇట్లనే అవుతుంది మాకు. ఫెస్టివల్ అనే కాదు, నార్మల్ డేస్లో కూడా మేము అట్లనే షేర్ చేసుకుంటాం అనమాట వర్క్స్. అట్లయితేనే పిల్లలు పడుకొని లేచే ముందే ఆల్ వర్క్స్ అయిపోతాయి. ఇక్కడ నేను వెతికే వస్తే అయితే దొరకట్లేదు. దట్స్ వై నేను డ్యాన్స్ చేస్తున్నాను. యాక్చువల్గా బిర్యానీ ఆకులు ఎక్కడనో పెట్టినాం ఇంట్లో, కానీ అస్సలు దొరకలేదు. నాకు బగారా రైస్ చేసేటప్పుడు బిర్యానీ ఆకు కంపల్సరీ ఉండాలనిపిస్తుంది, కానీ చాలా దోలాడినాను, ఎక్కడ దొరకలేదు. సరే దొరకట్లేదు కదా, ఎట్లాగో వదిలేసి దాన్ని వేరే పని అయితే చూసేసుకుందాం అనేసి నేనైతే బియ్యం తెచ్చి మంచిగా క్లీన్ చేసేసి వాటిని అయితే కుక్కర్లో పెట్టేస్తే రైస్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకో థింగ్ ఏమో జొన్న రొట్టె చేయాలి. నేనైతే చేద్దామని, మా బావ అయితే వద్దని. కాకపోతే మా బావకి జొన్న రొట్టెలు అంటే ఇష్టము. ఇక హస్బెండ్కి ఇష్టం అయితే వైఫ్ చేయకుండా ఉంటుందా మీరే చెప్పండి. ఎంత కష్టమైనా సరే ఇష్టంగా చేయడం ఇష్టమవుతుంది అనమాట. సో నేను బరాబర్ చేస్తాను, నువ్వు తింటేదను లేదా తినగానే కోపంతో మరి నేను చెప్పి నేనే చేస్తా అనేసి అన్నా అన్నమాట. సరే నువ్వు అంతగా అడుగుతున్నావు కాబట్టి నీ కోసం ఒప్పుకుంటా అని చెప్తారు మా బావ, కానీ ఆయనకి ఎక్కువ ఇష్టం నాకంటే. సో అట్లా ఉంటుంది మా ఇద్దరికి. నాకు నచ్చినవి ఆయనతో నేను అట్లనే పోరాడతాను, ఆయనకి నచ్చినవి నాతో అట్లనే చిన్న చిన్న మాటలతోని మంచిగా తినాలనిపిస్తుంది, కానీ అట్లనే అంటాం అనమాట. సో మా బావ మొత్తానికి కింద పైన పడి మళ్ళీ ఎత్తుకుతుండే ఎక్కడెక్కడ దొరుకుతుందా బిర్యానీ ఆకు అనేసి. అదంతా కాని పనిలే, వదిలేసి వచ్చేసి అన్న కూడా నో నేను చూస్తాను వెతుకుతాను అన్నట్టు వెతుకుతూనే ఉన్నారనమాట. అవి మాత్రం దొరకట్లేవు. నేను పని నువ్వు చూసుకో, నా పని నేను చేసుకుంటా అన్నట్టు బియ్యం మొత్తం నీట్గా కడిగేసి నేనైతే నా వర్క్స్ కంప్లీట్ చేసుకుంటా అన్నట్టు మా బావనైతే వదిలేసి నా పనులు నేను చేసుకుంటున్నాను అనమాట. సో బియ్యం కడిగి మంచిగా అన్నం అయితే వండేయాలి, బగారా రైస్ చేద్దామని గట్టిగా ఫిక్స్ అయినాను. మా బావ ఆల్రెడీ కర్రీ అయితే స్టార్ట్ పెట్టేశారు. సో తన పని తను చేసుకుంటూ నా పని నేను చేసుకుంటాం. ఇక్కడైతే మంచిగా రైస్ అయితే పెట్టేశాను. అట్ లాస్ట్ అవైతే దొరకలేవు, అందుకే వచ్చి మళ్ళీ చికెన్ పని అయితే పట్టింది మా బావ. దొరకట్లేవు ఎట్లనో అట్లా వండేసుకుందాం ఇక అనేసి లిటరల్గా చెప్తున్నాను. నా ఫేవరెట్ చికెన్ కర్రీ చేయడంలో మా బావ అన్నమాట. ఫస్ట్ మా బావ, మమ్మీ అండ్ మా ఫ్రెండ్, వీళ్ళు ముగ్గురు కర్రీ నేను బాగా ఇష్టపడతాను. ఆయన మస్తుగా తింటా అన్నమాట. మా బావ కర్రీ అయితే మరీను, ఎందుకంటే ఎక్కువసార్లు ఆయన వండిందే తిన్నా. మమ్మీ వండిందే తిన్నా, కానీ నాకు అప్పట్లో అంత చికెన్ ఇష్టం ఉండకపోతుండే. పెళ్ళంత వరకు నేను అసలు చికెన్ తినకపోతుండే. ఎప్పుడో ఒక 2 పీసెస్ 3 పీసెస్ అట్లా తినేదాన్ని. అండ్ ఆఫ్టర్ పెళ్ళి మా బావ వండిన చికెన్ చూసి హాఫ్ కేజీ ఒక్కదాన్ని లేపే స్టేజ్కి వచ్చేసింది అనమాట. సో అంత బాగుంటుంది కర్రీ. యాక్చువల్గా వండే ప్రాసెస్లోనే మా ఇల్లు మొత్తం గమగమ వాసన వస్తూ అంటే ఉంటుంది. స్వామిరంగా ఎప్పుడెప్పుడు అవుతుంది చేస్తూ ఉంటాను నేను. సో ఇక్కడ వన్ థింగ్, మా కుకింగ్ మేము చేసే అనే స్ట్రెస్సే ఉండదు, బికాస్ మేము బాగా మాట్లాడుకుంటూనే ఉంటాము. నేను కొన్ని విషయాలు, ఆయన మా బావ కొన్ని విషయాలు చెప్తూనే ఉంటారు అనమాట. ఏదో ఒకటి లైక్ ఫ్యామిలీ, డ్యూటీ, నేను పిల్లల గురించి, లేకపోతే నా సర్కిల్లో ఎవరైనా గురించి, అట్లా మేము ఒకటికొకటి డిస్కషన్ ఎప్పుడు చేస్తూనే ఉంటాం అనమాట. సో ఏదో ఒకటి తెలుసుకుంటాం ఇద్దరి నుంచి. నెక్స్ట్ టైం నుంచి ఈ మిస్టేక్ నువ్వు చేయొద్దు, నెక్స్ట్ టైం నుంచి ఈ మిస్టేక్ నేను చేయొద్దు.
అండ్ మన ఇద్దరం కలిసి ఇలా ఉండాలి, పిల్లల్ని ఇలా చూడాలి, ఇట్లా అట్లా అనేసి ఏదో ఒకటి చెప్తూనే ఉంటారనమాట. సో నేను ఏదో ఒకటి చెప్తూనే ఉంటాను, మా బావ ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. ఇక్కడ సాజీరా మిస్ అయిందన్నమాట. నేను ఫాస్ట్గా బావ సాజీరా ఉంటుంది పోయి తీసుకురాపో, అగో అక్కడనే బ్లూ కలర్ బాక్స్ ఆ పైన లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అని అది ఇదని చెప్తూనే ఉన్నాను. సో ఒక్కటి తెమ్మంటే ఇంకొకటి తెచ్చారనమాట. సో దాంట్లో సాజీరా లేదు, ఇలాచీలు ఉన్నాయన్నమాట. సో రెండిట్లో ఒకటొకటి వేసేసి మళ్ళీ ఉరుక్కుంటూ పోయి నేనే తెచ్చుకున్నాను. యాక్చువల్గా మా బావకు సామాన్లు అన్నీ కనిపిస్తాయి, కానీ అవి అవే అని తెలియకనో మరి నిజంగానే కనిపించనో నాకు తెలియదు. కానీ ఒక్కొక్కసారి తెస్తాడు, ఒక్కొక్కసారి అసలుకే తేడు. నాకు దొరకట్లేదు, ఏడు నువ్వు వచ్చి నువ్వే చూసుకో, కావాలంటే బెట్ ఛాలెంజ్ 100 రూపీస్ అని చెప్తాడు. అది కళ్ళ ముందే ఉంటుంది. అంటే నువ్వు ఇప్పుడే పెట్టినావు కదా, నాటకాలు చేయొద్దు అని అంటారు అనమాట. సో అట్లా ఉంటుంది మా బావతోని. కానీ చాలా చాలా హ్యాపీగా జరిగింది మా బోనాలు అయితే. లైక్ ఫెస్టివల్, బోనాలని కాదు ఫెస్టివల్, ఒక ఫెస్టివ్ డే లెక్క టైం స్పెండ్ చేసాం ఇద్దరం. చాలా మాట్లాడుకున్నాం, ఇద్దరు పిల్లలు మంచిగా పడుకున్నారు, హ్యాపీగా టెంపుల్కి వెళ్ళి వచ్చేసాం, హ్యాపీగా కుకింగ్ చేసుకున్నాం. అండ్ మా బావకు అప్పటికే ఆకలి అవుతుంది అనమాట. ఆకలి అవుతుంది, ఇంకా టైం పడుతుంది, అది ఇది అన్నట్టు చూస్తున్నారు అనమాట. కానీ పర్వాలేదు, ఇంకొక 5 minutes, ఇంకొక 10 minutes అనుకుంటా మా బావతో మాట్లాడుకుంటా లైక్ కుకింగ్ అయితే చేసేస్తున్నాం అనమాట. ఒక సైడ్ మా బావ అయితే చికెన్ చేస్తున్నారు కదా, ఇంకో సైడ్ నేనైతే బగారా రైస్. యాక్చువల్గా నాకు బగారా రైస్ లైక్ గ్యాస్ మీద వండడానికి రాదు. లైక్ ఒక గ్లాస్కి 2 glasses వాటర్ అట్లా అని కన్ఫ్యూజన్లో అది మెత్తగా అయినా అవుతుంది, లేకపోతే కచ్చకచ్చ అవుతుంది అనమాట. సో అందుకే నేనైతే ఎప్పుడు కుక్కర్లోనే చేస్తాను. ఎట్లా అంటే కుక్కర్లో ఫస్ట్ రైస్ అండ్ దానికి తగ్గట్టు వాటర్ పెట్టేసి ఇంకొక బాండీలో గ్యాస్ మీద అయితే మంచిగా పోపు వేసేస్తాను అనమాట. లైక్ ఘీ వేసి ఇంకా ఆల్ బిర్యానీ స్పైసెస్, ఆనియన్, చిల్లీ, గార్లిక్ పేస్ట్ ఇవన్నీ వేసేసి నేనైతే మంచిగా లైక్ ఏమంటారు రోస్ట్ చేసిన తర్వాత నా బిర్యానీ లైక్ అన్నంలో అయితే వేసేస్తాను అన్నమాట. ఆ తర్వాత మంచిగా కలిపేస్తేనే రైస్ అయిపోతుంది, మంచి స్మెల్తో వస్తుంది అనమాట. ఇంకా కొత్తిమీర పుదీనా ఎక్కువ వేసేసుకుంటే ఇంకా హైలైట్ ఉంటుంది. ఇంకా నేనైతే ఫుడ్ కలర్ అయితే వేయను, ఒక్కొక్కసారి వేస్తాను, నాకు తినాలనిపించినప్పుడు వేస్తాను అన్నమాట, వద్దనిపించినప్పుడు లైట్ తీసేసుకుంటాను. ఇంతే. ఇప్పుడు నా బగారా రైస్ అయితే అయిపోతుంది ఈజీగా. ఇప్పుడు దాంతో నాకు పనే లేదు. ఇంకొక సైడ్ ఇక నేనైతే మంచిగా హాట్ వాటర్ అయితే పెట్టేశాను, జొన్న రొట్టెలు చేసేయాలన్నమాట. ఫాస్ట్గా చేసేస్తే తినేయచ్చని వెయిటింగ్లో ఉన్నాం. ఇక్కడ నేను నా పని చేసుకుంటా, అవన్నీ నేను క్లీన్ చేసుకుంటా అని నా బ్రెయిన్లో ఉంటుంది. కానీ మా బావ ఆయన చేసుకున్న పనులు అవన్నీ ఆయననే క్లీన్ చేసుకుంటా పోతారనమాట. ఇక్కడ నేను సైలెన్స్గా మాట్లాడుతుండగానే వీడియో తీసేది చూసేయండి. నీట్గా ఆయన ఏదేది వాడారో అవన్నీ క్లీన్ చేసేసి పక్కన పెట్టేస్తారు అప్పటికప్పుడే. నేను అట్లా కాదు, వాడినట్టు సింక్లో దోసేస్తాను అనమాట. మెల్లగా క్లీన్ చేసుకోవచ్చులే, ఇప్పుడు ఎవరు క్లీన్ చేస్తారు అన్నట్టు. కానీ మా బావ అట్లా కాదనమాట, లైక్ లిటరల్గా అప్పటిదప్పుడే క్లీన్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఒకటి 10 అయితే 10 ఒకటేసారి క్లీన్ చేయడం కంటే ఒకటిసారి క్లీన్ చేయడం నయం కదా అనేసి అంటారనమాట. బట్ మన ఆడవాళ్ళకి అట్లా ఉండదు కదా, ఎప్పటిదప్పుడే క్లీన్ చేయడానికి రాదు, అది దానికి ఒక సపరేట్ టైం పెట్టుకొని క్లీన్ చేసుకుందాం అన్నట్టు వదిలేస్తాం అనమాట. సో జొన్నపిండి మా మమ్మీ ఇంటి దగ్గర నుంచే పంపిస్తుంది నాకు. నేనైతే మొత్తం ముక్క పోస్తుంది ఇట్లా. యాక్చువల్గా బోనం అక్కడ టెంపుల్కి వెళ్ళి రాగానే నేనైతే చాలా వీడియోస్ చేసేసుకున్నాను, డ్యాన్స్ వీడియోస్ చేశాను. అప్పటికి నాకు అలసిపోయినాను, కానీ వంట చేయడం మ్యాండేట్ కాబట్టి ఇక్కడ అలసిపోయినట్టు ముఖం కొడుతుంది అది. అండ్ తప్పదు కదా, వంట చేసుకోవాలి, కడుపు నిండా తినాలంటే. అందుకే ఇక మా బావతో ముచ్చట్లు పెట్టుకుంటూ వంట అయితే చేస్తున్నాను అనమాట. సో అన్నం అయితే పక్కన పెట్టేస్తున్నాను కదా, ఇప్పుడైతే జొన్న రొట్టెలు చేసేస్తున్నాను. యాక్చువల్గా నా దగ్గర 3 pans ఉన్నాయి, నాన్ స్టిక్ ప్యాన్ ఒకటి, ఇంకొకటి చపాతీ కాల్చే ప్యాన్ అండ్ రొట్టెలు కాల్చే ప్యాన్. కానీ నేను 3 సార్లుగా యూజ్ చేయను, ఎక్కువగా నాన్ స్టిక్ ప్యాన్ని యూజ్ చేస్తాను. బికాస్ నాకు దబ్బున పని అవ్వాలన్నప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేస్తాను. దాని మీద వేసినా ఎక్కువ కాలిపోదన్నమాట, వేరే ప్యాన్ మీద అట్లా అవ్వదు, అందుకే ఎక్కువ నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేస్తాను. చేయొద్దని తెలుసు కానీ తప్పని పరిస్థితిలో యూజ్ చేస్తూ ఉంటాను. ఇక్కడైతే మంచిగా జొన్నపిండి కలుపుతా అంటే పక్క నుంచి మా బావ పక్కింటోళ్ళు వెళ్ళిపోతున్నారు, దా చూద్దా అంటే ఉరుక్కుంటా వెళ్ళి వాళ్ళని చూసుకొని బోనం ఎత్తుకొని నిండుగా వెళ్తుంటే నాకు హ్యాపీగా అనిపిస్తుంది. అందుకే అప్పుడప్పుడు అట్లా వెళ్తూ ఉంటాను అన్నమాట, అందరినీ చూసొస్తాను. లైక్ వాళ్ళని చూసినప్పుడైనా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు కదా అనేసి. సో ఇక్కడ అదే సిచ్యువేషన్,
పక్కింటోళ్ళు వెళ్తున్నారు చూసుదా అంటే ఉరుక్కుంటా వెళ్ళినాను. ఇంకా నేను మా బాబాయ్ ఇద్దరు కొంచెం వాళ్ళతో మాట్లాడి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే రిటర్న్ వచ్చేసి మంచిగా పిండి కలుపుకొని రొట్టెలు అయితే చేసేస్తున్నాను. నాకు జొన్న రొట్టె చేయడం అంటే చాలా ఇష్టం, కానీ టైం కావాలనిపిస్తుంది. పిల్లలు ఏడుస్తుంటే అస్సలు చేయబుద్ధి కాదు. ఎట్లాగో మా బావ ఉన్నారు కదా అనేసి ఆయన కోసం చాలా ఇష్టంతో చేశాను. లిటరల్గా ఎప్పుడు జొన్న రొట్టె చేసినా ఇరిగిపోయినట్టు కొంచెం బ్రేక్ అయినట్టు అయినా వస్తాయి, కానీ అసలు ఈ రోజు ఏంటో మరి మ్యాజిక్ మరి నేను ప్రేమగా చేయడమో ఏందో తెలియదు, కానీ చాలా సాఫ్ట్గా చాలా మంచిగా వచ్చినాయి అనమాట. అస్సలు విరగలేదు. నాకు బాగా నచ్చిన విషయం. నేను మా బాబాకి చెప్తే షాక్ అవుతున్నాను అనమాట. నువ్వేనా ఇంత మంచి రొట్టెలు చేసింది అన్నట్టు కామెంట్లు వేస్తుండు. బట్ లిటరల్గా ఎంత మంచిగా వచ్చినాయో అసలు నాకు బాగా అనిపించింది అనమాట. సో ఇదే అన్నమాట వీడియో. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇంతకీ మీ బోనాలకి మీరు ఏమేమి స్పెషల్ చేశారో కామెంట్లో చెప్పండి. అండ్ ఎంతమంది బోనాలు సెలబ్రేట్ చేస్తారో కూడా చెప్పండి. ఇక్కడైతే నేను లాస్ట్ కర్రీ చూపిస్తాను, మీరే చూసేయండి. చూసారా ఎంత ఎమ్మిగా అవుతుందో. ఒక సైడ్ ఏమో కర్రీ అవుతుంది అండ్ ఇంకో సైడ్ ఏమో లాస్ట్ చపాతీ. ఇట్ మీన్స్ జనరేట్ లాస్ట్ రైస్ అయితే కుక్ అయిపోయింది. ఈసారి కలర్ అయితే వేయలేదు. సో ఆ కర్రీ చూస్తుంటే నాకు ఇప్పటికీ టెంప్టింగ్గా ఉంది. అంత బాగా వచ్చింది. నిజంగా కడుపు నిండా ఫుల్గా తినేసాను. 2 జొన్న రొట్టెలు, ఇంత అన్నం భలేగా తిన్నా అన్నమాట. డైలీ ఏదో తిన్నామా లేదా అన్నట్టు తింటా అన్నమాట. ఇక్కడ జస్ట్ లాస్ట్కి నేను అట్లా వీడియో కోసము ఏదో కలిపినట్టు చేస్తున్నాను, కానీ కర్రీ మొత్తం మా బాగానే చేశాడనమాట. ఇంతే ఈ వీడియో. ఫస్ట్ అయితే మంచిగా జొన్న చికెన్తో తినేసి తర్వాత అన్నంలో పెట్టుకొని తిన్నా. ఏకదమ్ ఉండే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.